తెలంగాణలో బండి సంజయ్ కుమారుడి వ్యవహారం కాక రేపుతోంది. ఈ టైంలో సోషల్ మీడియా దిశ ఎన్కౌంటర్ కేసును గుర్తు చేస్తోంది. ఆ సమయంలో ఒక అమ్మాయిని దారుణంగా చంపి కాల్చేశారు. ఆ చంపిన వాళ్ళు ఎవరో అన్నది కోర్టు నిర్ధారించాలి. కానీ పోలీసులు ఒక నలుగురిని పట్టుకొచ్చి వీళ్లే ఆ చంపినోళ్ళు అని చెప్పి కాల్చి పారేశారు. అదేనండి, ఎన్కౌంటర్ చేశారు. కట్టుకథలు అల్లడంలో పోలీసులు ఎంతటి సిద్ధహస్తులో చెప్పాల్సిన పని లేదు. ఈ దిశ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ పడింది. విచారణ జరిగింది. చాలా కాలం జరిగింది. చివరకు ఏమైందో తెలియకుండా కథ ముగిసిపోయింది. మన దేశంలో రెండు రకాల మనుషులు, రెండు రకాల చట్టాలు ఉన్నాయి. మొదటి రకం మనుషులు చట్టాన్ని చుట్టంగా చేసుకుని చెలరేగిపోతుంటారు. వీళ్ళు ఏం చేసినా ఏమీ కాదు. ఎంత దోపిడీ అయినా చేయొచ్చు, ఎంత అరాచకమైనా చేయొచ్చు. మర్డర్లు, మానభంగాలు చేసినా వీరికి ఏమీ కాదు. వ్యవస్థలన్నీ ఏకమై కాపాడుకుంటాయి. ఇదివరకు న్యూస్ పేపర్లు, ఛానళ్లు విపరీతంగా ఫైట్ చేసేటివి. మనం ఢిల్లీ నిర్భయ కేసులో చూసాం. మీడియా ఎంతగా చర్చ పెట్టిందో. ఆ కేసులో నిర్భయ అనే అమ్మాయి ప్రాణాలు కాపాడడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. సోనియా గాంధీ కూడా రియాక్ట్ అయింది. ఆ అమ్మాయిని సింగపూర్కు తీసుకెళ్లి మరీ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ దురదృష్టవశాత్తు తాను బతకలేదు. నాడు కాంగ్రెస్ ఓడిపోవడానికి ఈ నిర్భయ కేసు కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఎన్డీఏ గవర్నమెంట్ అంటారు కానీ బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలన్నీ నామమాత్రపు పార్టీలు. మోదీ దగ్గర టీడీపీతో సహా ఏ ఎన్డీఏ పార్టీ పప్పులు కూడా ఉడకవు. ఏ పార్టీ అయినా తోక జాడిస్తే ఆ పార్టీని చీల్చి ఎంపీలను లాగేస్తారు. అర్నబ్ గోస్వామి దగ్గర నుండి మన ఈనాడు దాకా వావ్ మోదీ, వావ్ బీజేపీ, వావ్ ఆర్ఎస్ఎస్ అని వార్తలు, అనాలిసిస్లు రాస్తాయి, టెలికాస్ట్ చేస్తాయి. అసలు ప్రపంచంలో మరి దేశంలోనూ ఇలాంటి నాయకుడు లేడని అదే పనిగా పొగుడుతాయి. నిర్భయ కేసులో అంత పెద్ద ఎత్తున స్పందించిన మీడియా హత్రాస్ కేసులో బీజేపీ వాళ్లను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేసింది. అసలు అలాంటి కేసు ఏది చోటు చేసుకోలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఊరికే రచ్చ చేస్తోందనే లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహరించింది. హత్రాస్లో 2020లో 19 ఏళ్ల దళిత అమ్మాయి మీద 4 అగ్రవర్ణాల వారు లైంగిక దాడి చేసి దారుణంగా గాయపరిచారు. ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2 వారాల్లో చనిపోయింది. ఆ అమ్మాయి శవాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దహనం చేశారు. ఎవరో వీడియో తీయడం వల్ల సమాచారం బయటకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చర్చ వచ్చింది. ఈ కేసులో అతి కష్టం మీద ఒకరికి శిక్ష పడినట్లుగా అందుబాటులో ఉన్న సమాచారం చెప్తోంది. నిర్భయ కేసుకు, హత్రాస్ కేసుకు ఏమీ తేడా లేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందిస్తే ఈనాటి బీజేపీ ప్రభుత్వం తెల్లవారుజామున 2:30 గంటలకు ఎవరికీ తెలియకుండా శవాన్ని కాల్చింది. ఒక్క కేసని కాదు, బీజేపీ వాళ్ళు ఏం చేసినా అద్భుతమని మన మీడియా పొగుడుతోంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్, అస్సాం సీఎంలు వేరే పార్టీల్లో ఉన్నప్పుడు వారిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. బీజేపీ వాషింగ్ మిషన్లోకి వెళ్లారు, మిలమిల మెరిసే తెలుపు అనుకుంటూ సీఎం సీట్లో కూర్చున్నారు. దీన్ని కూడా మీడియా చాలా గ్లోరిఫై చేస్తోంది. బెంగాల్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన కషాయ దళం అనే స్థాయిలో వార్తలు రాస్తోంది. ఇక బీజేపీ జగన్ను ఎలా కాపాడుతోందో మనందరికీ తెలిసిన విషయమే. బీజేపీ క్రిస్టియన్ అయిన జగన్ను చేరదీస్తుంది. ముస్లిం అయిన ఓవైసీని చంకలో పెట్టుకుంటుంది. కషాయం కార్యకర్తలు, అభిమానులు మాత్రం ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద దండయాత్ర చేయాల్సిందేనని అంటారు. ఆర్య సనాతనులు అలా అనడంలో ఆశ్చర్యమేమీ ఉండదు. కానీ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. ఇస్లాంలో, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు ఏమైనా వేరే దేశం నుండి వచ్చారా? మన అన్నదమ్ములే కదా, వేల సంవత్సరాలుగా మన అందరం కలిసి ఉన్న వాళ్ళమే కదా. అయినా సరే బయట నుండి వచ్చి మన భాషను, మన జాతిని అణిచివేస్తున్న సనాతనులకు గులాంగిరి చేయాల్సిందే. ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి దళితులుగా, శూద్రులుగా వెనక్కి రావాల్సిందే. చరిత్రలో వర్ణ వ్యవస్థ పదఘట్టనల కింద ఎలా నలిగిపోయారో ఇప్పుడు కూడా అలాగే నలిగిపోవాల్సిందే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సనాతన మతంలో ఉన్న తెలుగు వాళ్ళంతా సమాజం ఏర్పడిన దగ్గర నుండి అదే మతంలో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. బయట నుండి వచ్చిన ఎడారి మతాలు సనాతన మతాన్ని లేకుండా చేస్తాయేమో అన్నంతగా బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు వాళ్ళ జర్నీ ఎక్కడ మొదలైంది? సింధు నాగరికతలో మొదలైంది. ఆ తర్వాత ఆర్యులు వచ్చారు. వైదికం పేరుతో విపరీతమైన కర్మకాండలు చేయడం మొదలుపెట్టారు. ఈ వేదిక్ పీరియడ్లో జంతు బలులు కూడా ఉన్నాయన్న విషయం తెలియనట్లుగా చాలా మంది యాక్టింగ్ చేస్తుంటారు. కొందరికి నిజంగా కూడా తెలియకపోవచ్చు. ఈ వైదిక కర్మకాండలను ప్రతిఘటిస్తూ బుద్ధిజం వచ్చింది. తెలుగు వాళ్ళంతా శాతవాహనుల టైంలో బుద్ధిజంలో ఉన్నారు.
విష్ణుకుండిన రాజులు బుద్ధిజాన్ని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారు. క్రమంగా తెలుగు వాళ్లను ఆర్య సనాతనం పట్టులోకి లాగారు. వర్ణ వ్యవస్థలో ఇమిడిపోయేలా చేశారు. ప్రతి కులం పైన ఉన్న కులానికి సరెండర్ అయి ఉంటూ తన కింద ఉన్న కులాన్ని అనగదొక్కేలా మార్చారు. ఈ మధ్యలో కాకతీయులు జోరు మీదకొచ్చేదాకా జైనిజాన్ని పాటించారు. అయితే బాదామి చాళుక్యుల రాజధాని అయిన కళ్యాణి నగరం వీరశైవులకు జైనులకు మధ్య జరిగిన పోరాటంలో ధ్వంసమైంది. దీంతో కాకతీయ రాజైన రెండో ప్రోళరాజు ఓరుగల్లకు అలాంటి పరిస్థితి రాకూడదని భావించి జైనిజాన్ని వదిలిపెట్టి వీరశైవ మతంలోకి మారారు. ఈ విషయాన్ని ఏటుకూరు బలరామమూర్తి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర అనే బుక్కులో రాశారు. ఈ వీరశైవం కులాల అంతరాలు ఉండకూడదని చెప్పింది. అయినప్పటికీ మోడర్న్ ఏజ్లో ఆ శైవాన్ని కూడా ఆర్య సనాతనం కిందకు తీసుకువచ్చారు. కుల విభజనను కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. ఆంధ్రాలో ఈ విభజన విపరీతంగా ఉంది. అందుకే అక్కడ కులం కుంపట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరి రాజధాని అని బుక్కు రాసి మరీ కులచిచ్చు రాజేశారు. ఆ మంటల్లో రాజధానిని రాష్ట్రాన్ని తగలబెట్టుకునే స్థాయికి ఆంధ్రులు వెళ్లారు. ఇక ఈ సనాతనంలో దళితులను ఎంత ఘోరంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయాలేవి మన ధర్మాత్మలు చెప్పరు. తెలుగు వాళ్ళు కూడా తెలుసుకోవాలని పెద్దగా అనుకోవడం లేదు. ఎడారి మతాలు అని ఊరికే ఆవేశపడుతుంటారు. దయచేసి బేసిక్ హిస్టరీని అర్థం చేసుకోండి. చరిత్ర తెలియకపోవడం వల్లే తెలుగు వాళ్లకు సొంత నుడి మీద మమకారం లేదు. సంస్కృత పండితులు తెలుగును చంపడానికి కుట్రలు కుతంత్రాలు పన్నుతుంటే గ్రహించలేకపోతున్నారు. తెలుగు గురించి తెలుగు వారికి పట్టింపు ఉండదు కానీ పరాయి భాష అయిన సంస్కృతాన్ని మాత్రం కళ్ళకద్దుకుంటారు. ఇంతటి దౌర్భాగ్యం ప్రపంచంలో ఏ జాతికైనా ఉంటుందా? ఇంటర్లో సంస్కృతానికి ఎక్కువ మార్కులు వేస్తూ తెలుగును చంపుతుంటే ప్రశ్నించలేనంత దయనీయ స్థితిలో నా తోటి తెలుగు ప్రజలు ఉండటం అత్యంత బాధాకరం. మన లాంగ్వేజ్ను ఎంకరేజ్ చేయకుండా సంస్కృత భాషను ఎలా పెడతారు? ఎందుకు మన ముఖ్యమంత్రులకు ఇతర నాయకులకు ఈ మాత్రం జ్ఞానం లేదు? మళ్ళీ బండి భగీరథ్ దగ్గరకు వస్తే ఇతడి కారణంగా తెలంగాణ రాజకీయాల్లో క్లారిటీ వస్తోంది. రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన మోదీ తనకు బడే బాయ్ అని చెప్తున్నారు. రేవంత్ తనువు కాంగ్రెస్లో ఉంటే మనసు బీజేపీలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే సమయానికి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అల్లు అర్జున్ను ఆగ మేఘాల మీద అరెస్టు చేసి ఒకరోజు జైల్లో పెట్టించి రేవంత్ రెడ్డి కసి తీర్చుకున్నాడు. ఇప్పుడు బండి కుమారుడి మీద పెట్టిన పోక్సో కేసులో ప్రవచనాలు చెప్తున్నాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నింపాదిగా మాట్లాడుతున్నాడు. ఈ గొడవ బయటకు వచ్చిన రోజు బీజేపీ నేతల పక్కన కూర్చుని చిరునవ్వులు చిందించాడు. ఇక కొత్తగా కవిత కూడా బీజేపీని సమర్థించే తీరుగా మాట్లాడటం విచిత్రంగా ఉంది. బండి సంజయ్ కుమారుడు చిన్న పిల్లవాడు. అతను రాజకీయాల్లో లేడు. ఎందుకు అతన్ని టార్గెట్ చేస్తున్నారు? ఇది న్యాయమా ధర్మమా అని కవిత ప్రశ్నించారు. పాపం కషాయం పార్టీకి చిన్న కష్టం వచ్చినా కవిత తట్టుకోలేకపోతోంది. బహుశా కవిత పార్టీ పెట్టడం వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందని భావించవచ్చు. కేసీఆర్ను లొంగదీయడానికి లేదంటే బీఆర్ఎస్ ఓట్లను చీల్చడానికి ఇలాంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఢిల్లీ లిక్కర్ కేసుతో పాటు ఇంకా ఇతరత్ర పాయింట్లు ఏమైనా బీజేపీకి లభించి ఉండవచ్చు. అందుకే కవిత బీజేపీని సమర్థించేలా మాట్లాడుతున్నారని భావించవచ్చు. సోషల్ మీడియా కారణంగా బండి కుమారుడి వ్యవహారం మీద రచ్చ రేగుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం హనీ ట్రాప్ కథనే చెప్పడానికి బండి భగీరథ్ చాలా శుద్ధపోస అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియానే ఎక్కువగా ఈ కవరింగ్ను చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు అభిమానులే కాదు, పచ్చ మీడియాగా ముద్రపడిన ఛానళ్లు పేపర్లు కూడా బీజేపీ కోసం ఎందాకైనా వెళ్తామంటున్నాయి. సనాతన భావజాలం వీరికి బాగా ఎక్కేసింది. ఆపరేషన్ గరుడ లాంటివి జరిగితే తప్ప ఈ మత్తు దిగదు కాబోలు. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడతాం తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడతాం తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడతాం తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చదు.